దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈనాటి ధ్యాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-8 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. వాక్య భాగంలో నుండి ఈ మాటలు చదివి మనము ధ్యానంలోకి వెళదాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-8 వచనాలు చదివి ధ్యానంలోకి వెళదాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనూ ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణంగా ఉపయోగపడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపించి ఉన్నది. మంచి పోరాటం పోరాడుతని నా పరుగు కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము వాక్యాన్ని బోధించండి, సువార్తను ప్రకటించండి, వాక్యాన్ని బోధించండి అన్న విధంగా ఈరోజు ఈ మాటలు మనకు వినిపిస్తున్నాయి. ప్రియులారా, ప్రీచ్ ద వర్డ్ అనేటువంటి అంశంను ఆధారం చేసుకొని పౌలు తిమోతికి తన చివరి సందేశాన్ని, ఉపదేశాన్ని అందిస్తున్నాడు. ప్రపంచం మరింత అవినీతమైనందున సంఘం ఇప్పటికీ ఘోరమైనటువంటి శ్రమలకు గురి అవుతూనే ఉంటుంది. మరోసారి పౌలు తిమోతికి మీ విషయానికి వస్తే అనేటువంటి మాటను ఎత్తిపడుతూ క్రీస్తు పరిచారకునిగా వాక్యాన్ని బోధించడం కొనసాగించమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సైనికుడిలా పోరాడాలి, క్రీడాకారుని వలె పరిగెత్తాలి, వ్యవసాయదారుని వలె ఓపికతో పనిచేయాలని పౌలు తన జీవితాంతాన్ని ఉచితంగా దేవునికి అర్పించుకున్నట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక అతడు చక్రవర్తి యొక్క అధికారంలో అనేకమైన శ్రమలు అనుభవించినప్పటికీ, బలిదానం చేయబడినప్పటికీ ప్రభు అతనికి ఇచ్చేటువంటి నీతి కిరీటంపై అతను తన మనసును ఉంచాడు, తన నిరీక్షణను కలిగి ఉన్నాడు. ఈ బహుమానం కేవలం పౌలుకు మాత్రమే కాదు, క్రీస్తును విశ్వసించినటువంటి వారందరికీ, ఆయన అనుసరించేటువంటి వారికి ఇవ్వబడుతుందని పౌలు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నేటి ధ్యాన భాగంలో ప్రియులారా, ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని మనం గమనిస్తూ ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం చూసినట్లయితే 1వ వచనం అలాగే 7-8 వచనాలను ఆధారం చేసుకొని విశ్వసించిన వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి నీతిమంతుడైన న్యాయమూర్తిగా యేసుప్రభు తిరిగి రాబోతున్నాడు. పౌలుకు ఈ నిరీక్షణ ఉంది. అందుకే అతను కష్టాలను సహించగలిగాడు. సువార్త వ్యాపకాన్ని పూర్తిగా ముందు కొనసాగడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. తన వలన తనకు తాను పూర్తిగా త్యాగం చేసుకోగలిగాడు. విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, వాక్యాన్ని వ్యాప్తి చేయడం కష్టం అనిపించిన ప్రియులారా, అది మనం వదులుకోకూడదు. దాని కొరకే మనం పిలువబడామని పౌలు చేసేటువంటి అభ్యర్థన చాలా గొప్పది ప్రియులారా. కనుక యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనం చేసిన దాన్ని గుర్తుంచుకొని తన నీతి కిరీటంతో మనకు పట్టాభిషేకం చేసేటువంటి కాలము మనం త్వరలో చూడబోతున్నాం ప్రియులారా. కనుక ప్రభు ఈ పాఠ్యంలో నుండి మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు మన జీవిత అన్వయింపుగా 3-5 వచనాలను ఆధారం చేసుకొని సత్యం పట్ల శ్రద్ధ వహించండి, సత్యాన్ని వినండి. ఎందుకంటే చాలామంది తమకు నచ్చిన వాటిని వినడానికి నచ్చిన మాటలు చెప్పేవారిని కనుగొంటున్నటువంటి కాలం. కనుక అలాంటి తలుపులు తెరుస్తూనే సత్యానికి చెవులు మూసుకుంటున్నారు చాలామంది మనుషులు. కనుక తమకు సరైన మార్గంలో
నడిపించేటువంటి స్వరాన్ని వారు వినకుండా చెవులు మూసుకుంటున్నారు. అలాగే దురాశకు ఆహారంగా ఇచ్చేటువంటి స్వరాన్ని వినడానికి కొరకు తలుపులు తెరిచిపెట్టినట్టుగా వారి చెవులు తెరిచిపెట్టి వింటున్నారు. కనుక మీరు ఏ స్వరం వింటున్నారో నేటి పాఠ్యభాగం ద్వారా మనం ఒకసారి మన జీవితాలు పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా వాక్యాన్ని బోధించుటలో, వాక్యమును వినుటలో నీవు అనుసరించే తీరు ఏమిటి? అనేక మంది తమ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన నెరవేర్చుకునే విషయంలో తమ కొరకు బైబిల్ చెప్పినట్టుగా వారు తమ కొరకు స్వనీతి సంబంధమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కనుక మనం ఎలా ఉన్నామో వాక్యం ద్వారా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. కనుక ప్రభువారు ఈ దినము వాక్యాన్నే బోధించండి అని ప్రభు చెప్పిన ఈ మాట యొక్క ఆంతర్యం, ఈ రోజున మనుషులు వాక్యాన్ని పక్కన పెట్టి అనుభవాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న ప్రియులారా. కనుక వారికి నచ్చినటువంటి బోధలు, వారికి మెచ్చినటువంటి బోధకుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు తప్ప వాక్యాన్ని గురించి మాట్లాడుకోలేనటువంటి కాలంలో మనం ఉంటున్నాం ప్రియులారా. కనుక వాక్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత ఆధ్యాత్మికంగా మనం బలపడతాం. నిజమైన బోధలో ఉంటే ప్రియులారా మన ఆత్మీయతను కాపాడుకుంటాం. కనుక మనుషులు స్వార్థపరులై తమ స్వకీయ దురాశను నెరవేర్చుకున్నటకు ఇష్టానుసారంగా బోధకులను ఎంచుకునే కాలంలో ఉన్నామని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. కనుక నేటి భాగంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ఒక ప్రార్థన మన జీవితం కొరకు మనం చేసుకుందాం. వాక్యాన్ని బోధించండి, వాక్యమునే బోధించడైనటువంటి మాటలు మనకు వినపడుతుండగా ప్రియులారా, వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటూ వాక్యపు వెలుగులో ప్రభు మనకు సహాయం చేయాలని ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుందాం. రండి, ఇది ప్రార్థన సమయం. ప్రభు అయిన యేసు, మేము మీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సువార్త వ్యాప్తి చేసేటువంటి మా పనిని నెరవేర్చడంలో మాకు సహాయము చేయమని, మా స్వార్థపూరితమైన ఆలోచన నెరవేర్చుకునే విషయంలో, మా స్వయం ఆలోచన కొరకు బోధకులను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండడానికి కావలసిన ఆలోచన మాకు ప్రసాదింప చేయమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా నిజమే వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాన్ని సరిచేసుకుందాం. ఆత్మీయ జీవితంలో అనేకులు తమకు నచ్చినటువంటి బోధకులను ఎంచుకునేటువంటి కాలంలో మనం ఎక్కడున్నామో ఒకసారి వాక్యపు వెలుగులో మన జీవితం చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. వాక్యమును ప్రకటించము, వాక్యమును మాత్రమే ప్రకటించమని బైబిల్ బోధిస్తూ ఉండగా సమయమందు అసమయమందు వాక్యాన్ని బోధించండి, సువార్తను ప్రకటించండి, అనేకుల రక్షణ పొందినట్లుగా ప్రియులారా మన వంతు కార్యము చేయగల కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ముగింపులో ప్రియులారా మరొకసారి అవకాశం తీసుకొని ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని అనేకులకు బోధించగలిగే విధంగా ఈ క్వైట్ టైం క్యూటీ అనేటువంటి ఈ యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమాలు బైబిల్ గ్రంథాన్ని వరుస క్రమంగా మనం ధ్యానం చేస్తున్నాం. అక్కడ కొన్ని మాటలు తీసుకొని ధ్యానం చేయడం కాదు కానీ ప్రియులారా, బైబిల్ అంతటిని వరుస క్రమంగా మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు ప్రియులారా వరుస క్రమ ధ్యానాలు విని ఆత్మీయ జీవితంలో మేలు పొందవలసిందిగా మరొకసారి మీకు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.